జనసేన ఎమ్మెల్యేలు కొందరు అసంతృప్తితో రగిలిపోతున్నారు. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్కి తెలియకుండా సీక్రెట్ మీటింగ్ పెట్టుకొని మనకేంటి కర్మ అంటూ గోడు వెళ్ళబోసుకుంటున్నారు. అసలు జనసేన ఎమ్మెల్యేల ఆవేదన ఏంటి? వాళ్ళు సీక్రెట్గా సమావేశం పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? డిస్కస్ చేద్దాం. నా పేరు మనోజ్. వెల్కమ్ టు మహానగర్. ఆంధ్రప్రదేశ్లో కూటమి జట్టు గట్టిగానే కనిపిస్తున్నప్పటికీ కొన్నిసార్లు మాత్రం ఎక్కడో తేడా కొడుతుందన్న టాక్ నడుస్తుంది రాజకీయ వర్గాల్లో. సందర్భాన్ని బట్టి మూడు పార్టీల వైఖరులు మారుతున్నాయని, టీ కప్పులో తుఫాన్లా కనిపిస్తున్న ఒక్కొక్కసారి మాటలు సీరియస్గా ఉండటాన్ని బట్టి చూస్తుంటే సర్దుబాటు ధోరణి తగ్గుతున్నట్లు కనిపిస్తోంది. గతంలో 2-3 సందర్భాల్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రభుత్వంపై సీరియస్ అయ్యారు. అవసరమైతే హోంమంత్రిని అవుతానన్న ఆయన కామెంట్స్ అప్పట్లో కలకలం రేపాయి. అందరికీ తెలిసిన విషయమే. సో తర్వాత తిరుపతి తొక్కిసలాట ఘటనకు సంబంధించి క్షమాపణ కూడా చెప్పారు పవన్ కళ్యాణ్. ఆ ఎపిసోడ్ తర్వాత కామ్గానే ఉన్న సందర్భాన్ని బట్టి సొంత ప్రభుత్వం మీదే పవన్ సీరియస్ అవుతుండడంపై చర్చ కొనసాగుతుంది రాజకీయ వర్గాల్లో. సో ఈ క్రమంలోనే జనసేన ఎమ్మెల్యేలు సీక్రెట్గా సమావేశమై పరస్పరం గోడు వెళ్ళబోసుకున్నారట. సో నియోజకవర్గాల్లో తమ పనులు జరగట్లేదని, అధికారులు తమ మాట వినట్లేదని జనసేన ఎమ్మెల్యేలు కొంతమంది గోడు వెళ్ళబోసుకున్నారు. అసెంబ్లీ సమావేశాల ముగింపు సమయంలో విజయవాడలో ప్రత్యేకంగా సమావేశమై బాధ పంచుకున్నట్టు సమాచారం. పనులు జరగకపోవడానికి, అధికారులు మాట వినకపోవడానికి ప్రధాన కారణం తెలుగుదేశం నాయకులేనన్నది జనసేన ఎమ్మెల్యేల వర్షన్. సో జనసేన ఎమ్మెల్యేలున్న కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీ ఇన్ఛార్జ్లే పెత్తనం చేస్తున్నారని, అది శాసనసభ్యులకు ఇబ్బందిగా మారుతుందని చెప్పుకుంటున్నారు. సో వీళ్ళంతా ఎవరు గెలిచినా, ఎంత ఫ్రెండ్స్ అనుకున్నా ఎవరికుండే బదులు వాళ్ళకు ఉంటాయి కదా. సో పేరుకు ఎమ్మెల్యే అయినా పరిస్థితి కష్టంగా ఉందని కొందరు వాపోయినట్టు కూడా తెలుస్తుంది. అధికారుల మాట వినుకుంటే ఇక జనంలో విలువేముంటుందని బాధపడ్డారట జనసేన ఎమ్మెల్యేలు. ఏదో పవన్ సార్ కొన్నిసార్లు సీరియస్గా మాట్లాడుతున్నారు కాబట్టి ఆ మాత్రం ఉందని, లేదంటే ఇంకెంత ఘోరంగా ఉండేదోనని ఒకరిద్దరు ఎమ్మెల్యేలు అన్నారట. సో పనుల కోసం చీటికి మాటికి తమ మంత్రులు నాదెండ్ల మనోహర్నో లేక కందుల దుర్గేష్నో తీసుకెళ్లడం ఇబ్బందికరంగా ఉంటుందని, దీనికి ఏదో ఒక పరిష్కారం లేకపోతే గనక కొన్ని నియోజకవర్గాల్లో జనసేన ఎమ్మెల్యేలు ఉన్నా లేనట్టేనని అభిప్రాయం వ్యక్తమవుతుంది ఆ మీటింగ్లో. సో ఈ విషయాన్ని అవసరమైతే పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లాలని అనుకున్నారట. సో పవన్ కళ్యాణ్ దృష్టిలో పెట్టకుంటే సమస్య పరిష్కారం కావని కూడా మెజారిటీ జనసేన ఎమ్మెల్యేలు అభిప్రాయపడ్డట్టు తెలుస్తుంది. సో ఈ సీక్రెట్ మీటింగ్ కు జనసేన కీలక మంత్రి కూడా హాజరైనట్టు తెలుస్తుంది. ఆయన కూడా ఎమ్మెల్యే బాధలని ఓపికగా విన్నారని, చివరిగా పవన్ దృష్టికి తీసుకెళ్లామని ఆయన అన్నట్టు ప్రచారం జరుగుతుంది. సో అయితే ఇదే సమయంలో ఇంకో వర్షన్ కూడా వినిపిస్తుంది. జనసేనలో ఉన్న కొంతమంది ఎమ్మెల్యేల వైఖరిపై పవన్ సీరియస్ గా ఉన్నారట. సో వాళ్ళు గీత దాటుతున్నారంటూ ఆయన ఇబ్బందిగా ఫీల్ అవుతున్నట్టు కూడా తెలుస్తుంది. దీంతో అసలు ఎమ్మెల్యేలు చెప్పే మాటల్ని పార్టీ అధ్యక్షుడు వింటారా అన్న అనుమానాలు సైతం వస్తున్నాయి. తమ ఎమ్మెల్యేల మాట పవన్ వినడం వినకపోవడం అన్నది జనసేన అంతర్గత వ్యవహారం. సో కానీ కూటమిలో ఉండి ఒక పార్టీ ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా సమావేశమై చర్చించుకోవడం మాత్రం కీలక పరిణామమే అంటున్నారు రాజకీయ పరిశీలకులు. సో ఈ రహస్య సమావేశం ఎలాంటి సంకేతాలు ఇస్తుంది, ఎమ్మెల్యేల బాధలపై పవన్ ఎలా రియాక్ట్ అవుతారన్నది ఇక్కడ హాట్ టాపిక్. సో దీని గురించి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి మహానగర్.